ఇదే ప్రాంగణంలో శివకేశవుల భేదానికి అతీతంగా ఒక శివాలయం కూడా ఉంది. ఇక్కడ శివుని సమేతంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఈ ఆలయానికి ఒక చిన్న కథనం కూడా ప్రాచుర్యంలో ఉందండి. రాణి రుద్రమదేవికి ఆ పరమశివుడు కలలో కనిపించి, నేను ఫలానా చోట వెలిశాను, నాకు ఆలయం నిర్మించు అని ఆదేశమిచ్చాడట. ఆ మహాదేవుని ఆదేశానుసారం రాణి రుద్రమదేవే నిర్మింపచేసిందని చెప్తూ ఉంటారు. అయితే ఆ శివపార్వతులు అర్ధనారీశ్వరులుగా కొలువుతీరి ఉండటం ఇక్కడ విశేషం. హరిహరుల మధ్య భేదాన్ని భక్తులకి చాటి చెప్పాలనే సంకల్పంతో ఇదే ప్రాంగణంలో శివాలయం నిర్మింపచేశారు. రాణి రుద్రమదేవి పూనుకుని నిర్మింపచేసినట్లు కథనం ప్రాచుర్యంలో ఉంది. చిన్న ఆలయంలో అర్ధనారీశ్వరులు అనుగ్రహిస్తూ దర్శనమిస్తారు. జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. సర్వసుగంధసులేపితలింగం బుద్ధివివర్ధనకారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం. కనకమహామణిభూషితలింగం ఫణిపతివేష్టితశోభితలింగం. కాకతీయులు నిర్మించిన అన్ని శివాలయాల్లోనూ నందికి ఒక ప్రత్యేకత ఉంటుందండి. వరంగల్ 1000 స్తంభాల గుడిలో, రామప్ప గుడిలో నందికున్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసిందే కదా. అదేవిధంగా ఈ ఆలయంలోనూ నందికి ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే ఈ నంది విగ్రహాన్ని పచ్చల రాయి అంటే ఎమరాల్డ్తో మలిచారట. అంతేకాదు నందిపై ఉన్న ఈ ఆభరణాలను ఎంత చక్కగా మలిచారో మనం కూడా చూడొచ్చు. కాకతీయుల కాలంలో నిర్మింపచేసిన ఆలయాల్లో నందులు కుడివైపు చూస్తూ ఉండటం వారి శిల్పశైలి. ఇది అదే శైలిలో మలచబడింది. దినకర కోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం. అష్టదళోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం. అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం. చూడకూడదు. స్త్రీలు పళ్ళు అంటే కొంగు వేసుకొని ఉండమని పూజారులు సూచిస్తారు. భస్మధారణ అనంతరం కాపాలికులు హారతిలో పాల్గొనడం విశేషంగా చెప్పుకోవాలి.
ప్రతినిత్యం ఉదయం 7:30 గంటలకు ఉదయం హారతి నిర్వహిస్తారు. ఈ హారతిలో భక్తులందరూ పాల్గొనవచ్చు. ఆకాశలింగమై ఆవహించరా, ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా, శ్రీవాయులింగమై సంచరించరా, అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా, భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార, వరదై ముంచై జలలింగమై ఘోరా, వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా, జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా, శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర. గర్భాలయం అనంతరం ఆలయ ఆవరణలో ఉప ఆలయాలు సందర్శిస్తారు. ముందుగా గణపతి దర్శనం. ఈ స్వామిని సిద్ధి వినాయక స్వామి అంటారు. అష్ట వినాయకులలో ఒకటిగా కొలుస్తారు. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పర ఇక్కడ ఏకాదశ జ్యోతిర్లింగాలు దర్శనమిస్తాయి. రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా, గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర, ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా, తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. దేవతలకు గురువు బృహస్పతేశ్వర. ఈ స్వామి శ్రీ మహాకాళేశ్వరుని గురువు. ఈ స్వామిని దర్శిస్తే అవివాహితులకి వివాహం జరుగుతుందని, దాంపత్య జీవితం సుఖవంతంగా సాగుతుందని ప్రతీతి. ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర